కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. కాళేశ్వరం అవినీతి అక్రమాలను వెలికితీసే బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు తెరతీస్తోంది. అసెంబ్లీలో సీఎం చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చనుందా అన్న అనుమానం మొదలైంది. ఓ రకంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇదే కీలక చర్చగా మారనుంది. ఒకసారి సీబీఐ కేసు విచారణ చేయటం మొదలు పెడితే రాష్ట్ర రాజకీయ పరిణామాలన్నీ ఇకపై సీబీఐ చుట్టూ, సీబీఐ విచారణ చుట్టూ తిరుగుతున్నాయా అంటే అవునని అంటున్నారు నిపుణులు. తెలంగాణ అసెంబ్లీ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామాలకు తెరతీస్తుందంటున్నారు పరిశీలకులు. సీఎం అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సీబీఐకి అప్పగించడం అంటేనే కేసు విషయంలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. దీంతో సీబీఐకి అప్పగిస్తూ శాసనసభలో చేసిన నిర్ణయంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల ఆర్థిక అక్రమాలు జరిగాయని ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసింది. అదే నిజమైతే ఈ ముడుపులు ఎవరికి చేరినట్టు, అందుకు ప్రభుత్వం దగ్గరున్న బలమైన ఆధారాలేంటి అనేది ఒక చర్చ అయితే, వాట్ నెక్స్ట్ అన్నది మరో చర్చ. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. సీబీఐ ఎంక్వైరీలో ప్రభుత్వ ఆరోపణలు నిజమైతే కేసు మరో మలుపు తీసుకుంటుంది. అది ఆర్థిక విచారణకు దారితీస్తుంది. విషయం ఈడీ వరకు వెళ్తుంది. ఆర్థిక అవినీతికి కారకులెవరు? 1,00,000 కోట్లు ఎవరికి చేరాయి? వారి ఆస్తులు, వాటాల్లో ఈ డబ్బుందా లేదా? మొత్తంగా ఈ భారీ డబ్బు ఎక్కడికెళ్లింది? ఇలా తీగలాగితే డొంక కదిలే ఛాన్స్ ఉందా అన్న అనుమానం సర్వత్రా హల్చల్ చేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వెళ్తే ఈ కేసులో ఏం జరుగుతుందన్నది గతంలో చాలా కేసుల్లో చూశాం. ఈడీ విచారణలో ఆర్థిక ఆరోపణలు రుజువైతే జైలు వరకు విషయం వెళ్లే అవకాశం కూడా ఉంది. బహుశా అందుకే బీఆర్ఎస్ అధినాయకులు ముందస్తు జాగ్రత్తతో కోర్టుకెళ్లారా అన్నది ఆలోచించాల్సిన విషయమే. మొత్తంగా తెలంగాణలో కాళేశ్వరం కాంట్రవర్సీ కాకరేపుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై పీసీ ఘోష్ నివేదిక ఇచ్చిన రిపోర్ట్ రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పబోతోందన్న అభిప్రాయం బలపడుతోంది. కాళేశ్వరం అక్రమాలపై నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదికతో పొలిటికల్ పరిణామాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టడం, కేసుని సీబీఐకి అప్పగించడం చకచకా జరిగిపోయాయి. దీంతో రేపేం జరగబోతోందన్న ఉత్కంఠకు తెరలేచింది. ఇక మరోవైపు అసలు కమిషన్ చట్టవిరుద్ధంగా ఉన్నదని, ఇక ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చెల్లనే చెల్లదంటూ కోర్టుకెళ్లింది బీఆర్ఎస్ అధినాయకత్వం. అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని కోర్టుకి వెల్లడించిన ప్రభుత్వం అన్నంత పని చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలను వెలికితీసేందుకు, మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు కేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం సెలవు రోజు సైతం ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై వాడివేడి చర్చ జరిగింది. శాసనసభలో ఆగస్టు 31 సాయంత్రం 4 గంటలకు మొదలైన చర్చ మరుసటి రోజు అర్ధరాత్రి దాటే వరకు కొనసాగింది. వాదోపవాదాలు, వాకౌట్లతో వాడివేడిగా చర్చ జరిగింది. 10 గంటల పాటు చర్చించిన అనంతరం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:40 కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ను విచారణ కమిషన్ను నియమించడం జరిగింది. విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31, 2025 ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4, 2025 జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రిమండలి చేసిన తీర్మానం ప్రకారం ఈ నివేదికపై ఈ శాసనసభలో చర్చ జరిగింది. నిన్న మొదలై ఈ రోజు వరకు చర్చ చేసినాం అధ్యక్ష. నాకు తెలిసి చరిత్రలో చాలా అరుదైన సందర్భము. 1 తారీఖుతో మొదలై ఇంకొక తారీఖు వరకు చర్చ జరగడం ఒకే అంశం మీద అనేది. అందుకే రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్
విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. 3 బ్యారేజ్ల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది. అధ్యక్ష, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అధ్యక్ష, అయితే ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ ముందుగానే ఊహించిందా అన్న అనుమానం వస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ ని అసెంబ్లీలో పెట్టి చర్చించి హడావిడిగా తమపై చర్యలు తీసుకుంటారేమోనని భయపడి ముందస్తు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వుల కోసం మరోసారి కోర్టుకెక్కారు కేసీఆర్, హరీష్లు. అయితే అసెంబ్లీలో ఏం చర్చిస్తారు, సభ్యుల సూచనలు ఎలా ఉండబోతున్నాయి, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందన్న భయం గత పాలకులను వెంటాడుతుంది. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ కేసుని సీబీఐకి అప్పగిస్తున్న ప్రభుత్వం స్పష్టం చేయడంతో అనూహ్యమైన చర్చ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకోవైపు రాష్ట్ర పోలీసు వ్యవస్థలో సైతం ఇదే ఇష్యూ కొత్త చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర పోలీస్ వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం లేకనే సీబీఐని రంగంలోకి దించారంటూ బీఆర్ఎస్ విమర్శలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. సో ఏది ఏమైనా ఇకపై రాజకీయాలన్నీ సీబీఐ చుట్టూతనే తిరుగుతాయన్నది ఖాయంగా కనిపిస్తోంది.